చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఆస్తులు పంచుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్న ధర్మారావు ముగ్గురు కొడుకులు ఆస్తులు పోగొట్టుకొని పాపర్లే రోడ్డున పడాలి. అన్ని పోగొట్టుకున్న శాంతి వీధిలో అడుక్కు తినే స్టేజ్కి రావాలి. అంతవరకు చూపించొద్దు నీ ఆనందాన్ని. ఏంట్రా బాలాజీ, ఎప్పుడు చూసినా ఈశ్వరం అంటూ ఉంటావు. కాస్త నవ్వరా బాబు. జైలు జీవితం లాంటి ఈ ఉమ్మడి కుటుంబం నుంచి రేపు మనకి విముక్తి లభించబోతుంది. ఇక మనకు అడ్డు ఆపు లేదు. హ్యాపీగా జాలీగా మనం కోరుకున్న బతుకు మనం బతకొచ్చు. ఇప్పుడైనా కాస్త నవ్వరా బాబు. నవ్వడానికి కూడా భయపడతావేంట్రా? అలా బలవంతంగా నవ్వాలా? నా ఫీలింగ్ నీకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా నీ ఫీలింగు? అదేంటో చెప్పు. వాటాలు పంచుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం అంటున్నావు. మన బతుకేదో మనం బతకొచ్చు అంటున్నావు. నువ్వలా అనుకోవడం తప్పని నేను అనను. ఇంతకాలం అందరం కలిసున్నాం. ఇప్పుడు మనం బయటికెళ్తే మనిద్దరితో పాటు ఇదిగో వీడు ముగ్గురమే ఉండాలి. మంచికి చెడ్డకి సమయానికి ఎవరూ ఉండరు. ఏదొచ్చినా మనకి మనమే చూసుకోవాలి. ఒక విధంగా ఒంటరి వాళ్ళం అయినట్టే. అదే ఇక్కడుంటే మంచికి చెడ్డకి కావలసినంత మంది తోడుంటారు. ఈ ఆనందం, ఈ సపోర్టు వేరింటి కాపురం పెట్టుకుంటే రాదుగా. ఎక్కడెక్కడో తిరగాలి. మన వ్యాపారం మనమే చూసుకోవాలి. అడ్డమైన వాళ్ళని చేయి చాచాలి. పెద్ద దిక్కంటూ మనకుండదు. అడవాల ధర్మారావు గారి కొడుకులుగా ఉండడం వేరు, వేరుపడి ఉండటం వేరు. దీనికి దానికి చాలా తేడా ఉందనిత. అదే ఇక్కడుంటే ఆ ప్రాబ్లమ్సే ఉండవుగా. పైగా అమ్మ సలహా తీసుకోవచ్చు. పెద్ద దిక్కంటూ మనకుంటుంది. బయటికెళ్తే ఇవేవి ఉండవుగా. నోరు మీరా చెప్పావు గాని అసలు నీకేమైనా బుద్ధుందా? లేకపోతే ఏంట్రా నువ్వు మాట్లాడేది? బయటికి వెళితే పెద్ద దిక్కు ఉండదా? మనకి మనమే పెద్ద దిక్కురా. ఫైనాన్స్ కావలిస్తే ఎవరినో యాచించడం దేనికి? వినోద్ని అడిగితే ఇవ్వడా? పోనీ మా నాన్న అడిగితే ఇప్పించడా? మన బతికేదో మనం బతుకుదాం అనుకుంటుంటే అలా భయపడిపోతావేంట్రా? బాటలు పంచే స్టేజ్కి వచ్చాక నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్తానంటావేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేసావో ఫుడ్డు ఉండదు, బెడ్ ఉండదు. జాగ్రత్త, అన్నిటికి పస్తే. బాలాజీ, బాలాజీ, అనిత, మీరేం అనుకోనంటే మీకొక సంగతి చెప్పాలని వచ్చానురా. అనిత, నువ్వెవరు? నా అల్లుడు ప్రాణ స్నేహితుడు కూతురివి. ఆస్తులు పంచుకొని వేరుపడాలని చూస్తావా అమ్మా? ఒరే బాలాజీ, చిన్నప్పటి నుంచి వినోద్ పిసినారి వెదవ. తను బాగు తప్పించి ఎదుట వాళ్ళను అస్సలు పట్టించుకోడు. అందరితో పాటు ఉంటూనే ఒంటరితనానికి అలవాటు పడిన బతుకది. మాలిని ఏమో పరాయి పిల్ల, జయకృష్ణ తాగుబోతోడు. ఇంక సీత అంటావా? తన తల్లికి గౌరవ మర్యాదలు తగ్గాయని బయటికి పోవాలని చూస్తుంది. వాళ్లతో పాటు మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు కూడా వెళ్తే మేము ఎలా బతకాలరా? మీరు కూడా మీ దారి మీరు చూసుకుంటే నేను మీ అమ్మ ఏం కావాలరా? మా గురించి ఆలోచించారా? అమ్మా అనిత, మా బాలాజీ ఎప్పుడూ మంచివాడే. నువ్వు మంచిదానివే. కానీ చెప్పుడు మాటలు విని నువ్వు మారిపోయావు. బాలాజీ మనసు కూడా విరిచేశావు. అందరితో పాటు మీరు బయటికి వెళ్ళిపోతే చావడం తప్ప మాకు వేరే దారి లేదురా. మీ ఇద్దరికి చేతులెత్తి మొక్కుతాను. కనీసం నేను బతుకున్నంత వరకైనా మీ ఇద్దరు ఇక్కడే ఉండండిరా.
దిక్కు మీరేరా. ఒరే బాలాజీ, మాకు తల కురివి పెట్టాల్సింది కూడా నువ్వేరా. బాలాజీ, ఇవి చేతులు కావురా. దయచేసి నా మాట వినరా. ఇక్కడి నుంచి వెళ్ళొద్దురా. నేనెంత చెప్పినా మీ మనసు మారలేదంటే నీ చేత్తోనే నాకింత విషం ఇచ్చి. అమ్మమ్మా, వెళ్ళనమ్మమ్మా, వెళ్ళను. నిన్ను అమ్మను వదిలి నేను అనిత ఎక్కడికి వెళ్ళాం. బాబు మీద ఒట్టేసి చెప్తున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టి నేనెక్కడికి వెళ్ళను. బాలాజీ, ఏంటి నువ్వు మాట్లాడేది? బామ్మ ఏదో బాధపడిందని నువ్వు మనసు మార్చుకుంటావా? జీవితాంతం ఇక్కడ పడుంటావా? నాకు అడ్డు చెప్పావంటే మర్యాద దక్కదు. ఎవరిష్టానికి వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం వెళ్ళను. ఇది నీకిష్టం లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు. ఎవరున్నా లేకపోయినా నేను ఈ ఇంటిని కనిపెట్టుకునే ఉంటాను. అందరూ ఉండి కూడా అమ్మమ్మల్ని అనాథలను కానివ్వను. అమ్మమ్మ, నేనిక్కడే ఉంటానని మాటిస్తున్నాను. అమ్మా, మేము వెళ్ళొస్తాం. అత్తయ్య గారు, మేము వెళ్ళొస్తాం. ఇల్లు చూసుకున్నారా? లేదు, ప్రస్తుతానికి మా అత్తగారింట్లో ఉంటాం. మంచిల్లు దొరికాక వెళ్తాం. అమ్మా, 25 లక్షలు ఇస్తానన్నావు. నేను ఏదైనా బిజినెస్ అనుకుని నీకు చెప్తాను. చెప్పిన వెంటనే డబ్బు సర్దుబాటు చేయాలి. పచ్చేత వెళ్దాం. వెళ్ళొస్తాం అమ్మమ్మ. వెళ్ళొస్తాను బామ్మ. అమ్మా, మేము వేరే ఇల్లు చూసుకున్నాం. ఇవాళ మంచి రోజు, పాలు పొంగిస్తాం. అమ్మా, వెళ్ళొస్తాం. అత్తయ్య గారు, వెళ్ళొస్తాం. బామ్మగారు, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామని చెప్పినా ఒక్కసారి కూడా అత్తగారు అని ఒక్క మాట కూడా చెప్పలేదక్కా. మాతో మాత్రం మాట్లాడారనుకున్నావా? ఇంత జరిగినా మన అత్తగారిలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. కొంచెం కూడా పొగరు తగ్గలేదు. ఇప్పుడేమైంది? ముందుంది ముసళ్ళ పండగ. పలకరించే వాళ్ళు కూడా లేక తల్లి కూతుళ్ళిద్దరూ ఏడుస్తూ కూర్చోవాలి. అప్పుడు తెలిసొస్తుంది కోడళ్ళంటే ఏమిటో. అనిత, కబుర్లు చెప్పడమే గాని మీకు తెగింపు లేదు. సెంటిమెంట్స్ కి కట్టుబడ్డారు. పాపం బాలాజీ అమ్మమ్మల్ని వదులుకోలేకపోయాడు. మాలిని, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి. నువ్వెందుకు బాధపడుతున్నావు? బాలాజీ, వస్తాం. అనిత, నువ్వు జీవితాంతం అత్తగారి సాధింపులతో పడుండాల్సిందే. నీకు నా సానుభూతి. బాలాజీ, వస్తాంరా. బాలాజీ, వెళ్ళొస్తాం. విధిరాత మారదు, ఎదురీతాగదు, ఎదకోతదాగదు, ఎవరికైనా కష్టాలు సుఖాలు సహజాతి సహజమే.
తరువాత తప్పేది కాదు బ్రహ్మకైనా. బ్రతుకు నాళ్ళని తెలుసుకోలేరయా, నాదంటూ నాదను పంతాలతోన స్వార్థానికే దాసులయ్యేరులే. తలచింది ఒకటి జరిగింది ఒకటి, అడుగంటిపోయేను ఆనందమే, అడుగంటిపోయేను ఆనందమే. శాంతి, శాంతి, లక్ష్మి, అల్లుడు అమ్మాయి వచ్చారే, కార తీసుకురా. రండి 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 రండి. అమ్మడు సీత, మీ అబ్బాయి కనుబుక్కు తీరు పోలిక అంతా మెమ్మలాగానే ఉన్నాడు. లక్ష్మి, అమ్మాయి హారతివు. ఇదిగో పుట్టాడికి పుట్టాడికి పుట్టాడికి. అల్లుడు, గతం గతః, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇవాటి నుంచి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. తెలివిగా, యుక్తిగా, లౌక్యంగా నడుచుకుంటూ మీ తమ్ముళ్ళ కన్నా చాలా గొప్పవాడు అయిపోవాలి. మామగారి గారికి ఇదేనా ఆశీర్వచనం. లోపల పదండి పదండి. కుడికాయలు కుడికాయలు పెట్టండి. లక్ష్మి, నిజంగా ఇవాళ మన జీవితంలో సుదినం. మన అమ్మాయి అల్లుడు మన వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చేశారు. ఇవాటి నుంచి నువ్వు మీ అన్నయ్య గురించి కానీ, మీ వదిన గురించి కానీ, ఆడబాల వారి వంశం గురించే కానీ ఆలోచించవలసిన పనే లేదు. మన అమ్మాయి సుఖశాంతులే మనకు ముఖ్యం. లక్ష్మి, ఎలాగైనా సరే నువ్వే పూనుకుని మన అల్లుడిని ప్రయోజకుడిని చేయాలి. మీరన్నట్టే జయకృష్ణని ప్రయోజకుణ్ణి చేద్దాం. అది మాట. అల్లుడు, విన్నావా మీ అత్తగారు ఏముందో? మీ అత్తయ్య నోటి వెంట మాట వచ్చింది అంటే అది జరిగి తీరుతుందన్నమాట. అక్కడ దాకెందుకయ్యా, మీ నాన్న పిరికివాడు, సవట, నాప అనుకున్న వాడినే పెళ్లి చేసి పులినేరలు దాటిచ్చి ప్రయోజకుని చేసింది. నువ్వొక లెక్క తిరుగుబోతూ, తాగుబోతూ, ఎందుకు పనికిరాని వాడని నిన్ను తీసి పారేసిన మెమ్మే నీ ఎదుగుదల చూసి సిగ్గుపడాలి, గర్వపడాలి. వదినా, విశ్వాసం లేకుండా నిన్ను తరిమేసినా నా కొడుకుని ఇంత ప్రయోజకుని చేశావా, తప్పైపోయింది, క్షమించు వదినా అని చెప్పి మెమ్మొచ్చి మీ అత్తగారి కాళ్ళ మీద పడాలి. అవును లక్ష్మి, అది ఈ మండపాక బలరామ ఆశయం. ఆగండి. అల్లుడు, ఇన్నాళ్ళు నూతిలో కప్పలాగా బ్రతికావు. కళ్ళు తెరిచి విశాల ప్రపంచంలో అడుగు పెడుతున్నందుకు నీకు నా అభినందనలు. స్వేచ్ఛ స్వతంత్రాలే హక్కు స్థిరాస్తులుగా నువ్విక దూసుకెళ్ళాలి. నీకు చెడ్డ రోజులు పోయాయి, ఇక ముందున్నవన్నీ మంచి రోజులే. విజేతగా లోపలికి అడుగుపెట్టు. ఇక నీదే జయం. వెళ్ళండి. ఎన్నాళ్లకు నేను అనుకున్నది సాధించాను. నాకు చాలా ఆనందంగా ఉంది.
ఒరే బాలాజీ, మీ అన్నయ్యలిద్దరూ మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయారు. నువ్వు కావాలనుకున్నావు. తల్లిదండ్రులు కనిపెట్టుకున్న సంతానమే రాణిస్తుందిరా. బాలాజీ, జయకృష్ణ వినోదులు వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోయారా. కానీ నువ్వు మాతో ఉంటున్నావన్న ఆనందం ఎంతో ఊరట కలిగించింది. బాలాజీ, ఇప్పుడు నీ బాధ్యత రెట్టింపైంది. వ్యాపారంలో నువ్వు బాగా రాణించాలి. మీ అన్నయ్యల ఇద్దరి కన్నా ఎంతో గొప్పవాడివి కావాలి. నమస్కారం మేడం. నమస్కారం. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారట. అవునండి, మీతో పనిపడింది. రండి, కూర్చోండి. చెప్పండి మేడం. జగన్ గారు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో మా జయకృష్ణ చాలా నష్టం తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసుగా. వాడి కమిట్మెంట్స్ క్లియర్ చేయడానికి సేటు దగ్గర 90 లక్షల అప్పు తీసుకోవాల్సి వచ్చింది. కొంత తీర్చామనుకోండి, కానీ ఇంకా 3 వంతులుంది. ప్రతి నెల వేలకు వేలు వడ్డీలు కడుతున్నాం. కొన్నాళ్ళు పోతే అసలు కన్నా వడ్డీయే ఎక్కువ అయ్యేట్టుంది. అందుకని మా కళ్యాణ మండపం అమ్మి ఆ అప్పు తీర్చాలనుకుంటున్నాను. 5-10 లక్షలు తక్కువైనా పర్వాలేదు, ఏదో విధంగా మీరే అమ్మి పెట్టాలి. మీరు చెప్పాక కాదనగలనా? కళ్యాణ మండపం అమ్మి పెట్టే పూచి నాది. ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉంటాం. కళ్యాణ మండపం అమ్మడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఆలోగా మీరొక హెల్ప్ చేయాలి. ఏమిటో చెప్పండి మేడం. మా జయకృష్ణ బిజినెస్ పెట్టుకోవడానికి 25 లక్షలు ఇస్తారని మాటిచ్చాను. ఏ క్షణాన్నైనా ఆ డబ్బు అవసరం అవ్వచ్చు. ఆ 25 లక్షలు మీరే సర్దుబాటు చేయాలి. చేబదులుగా అక్కర్లేదు, వడ్డీ తీసుకోండి. కళ్యాణ మండపం అమ్మి మీ బాకీ మినహాయించుకొని మిగతాది మాకివ్వండి. సరే, నెల దాటకుండా కళ్యాణ మండపం అమ్మి పెడతాను. ఎల్లుండి సాయంత్రం 25 లక్షలు పంపిస్తాను. వస్తాను మేడం. శాంతి, కళ్యాణ మండపం అమ్ముతావంటే అమ్మకి ఏం చేయమంటావు? సేటు అప్పు తీర్చాలి, జయకృష్ణకు 25 లక్షలు ఇవ్వాలి. అమ్మకుండా ఆ డబ్బు ఎక్కడి నుంచి తేనా? నా అల్లుడు ఎంతో ముచ్చటపడి ఆ కళ్యాణ మండపాన్ని కట్టించాడు. పిల్లల పెళ్లిళ్ళన్నీ అక్కడే జరిగాయి. అలా అని అవసరానికి అమ్ముకోకుండా ఉంటావా? పోతే పోని, కన్నబిడ్డలే మనల్ని కాలదని పోయారు. కళ్యాణ మండపం ఉంటే ఎంత, లేకుంటే ఎంత, మనకి పరువు ముఖ్యం. తానని తానం, తానని తానం, తానే తానా